ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి వైఎస్ఆర్సీపీ రాజకీయ విన్యాసాలు పలువురిలో చర్చకు దారితీస్తున్నాయి. అధికార కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి కేసులు నమోదు చేసే కార్యక్రమంలో ముందంజలో ఉంది. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కూడా చాలా సందర్భాలలో మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టము, మమ్మల్ని అవమానించిన వాళ్ళంతా జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వాళ్ళు ఏమైతే చెప్పారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ విధానాన్ని ప్రజలు సానుకూలంగా తీసుకుంటారా, ప్రజలు ఏమని భావిస్తారు? పాలకులు అనేవాళ్ళు అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ గతంలో తప్పు మాట్లాడి ఉండవచ్చు కొంతమంది, లేదు ఇప్పుడు తప్పు మాట్లాడుతుండవచ్చు. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడితే పర్వాలేదు, ఎవరు దాని గురించి పెద్దగా చర్చించరు. కానీ కొన్ని అంశాలలో అది తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా అనేది కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన అటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు కాకుండా వాళ్లను రక్షించే కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనము నెల్లూరు ఇష్యూను తీసుకుందాం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, ఆయన అట్లాగనే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ బంధువులే. వాళ్ళిద్దరికీ వాళ్ళ కుటుంబాలు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డీ తెచ్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలాలని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఆ వ్యాఖ్యలు నా మనసును బాధ పెట్టినాయి. నేను ఎలా ఉంటే ఎనకెందుకు, నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎనకెందుకు, నేను గతంలో ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎనకెందుకు, ఇవన్నీ నన్ను అనడం నాకు బాధ కలిగిస్తుంది. నన్ను అవమానించడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడాడని చెప్పేసి ఆమె బాధపడుతూ పోలీసులకు కేసు పెట్టింది ప్రసన్న కుమార్ రెడ్డి మీద. పోలీసులు ఆ కేసును తీసుకున్నారు, వెంటనే కేసు రిజిస్టర్ చేసేశారు. అయితే ఈ నెల 7వ తేదీన నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాదాపు ఒక 50 మంది దాకా అంటే వీళ్ళంతా కూడాను ప్రశాంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆమె మీద కామెంట్ చేసిన దాన్ని భరించలేక ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి విమర్శ. అది ఆమె కూడా కొట్టిపారేయలేదు. ఒకవేళ నా మీద అభిమానంతో నా అభిమానులు చేసి ఉండొచ్చు, కానీ నేను ఎవరిని దాడి చేయమని చెప్పలేదు అనేది. అంటే ఈ నెల 7వ తేదీన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై చాలామంది దాడి చేసి ఇంట్లో గోడలు తప్ప ఏది మిగల్చకుండా మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళ మదర్ కూడా అక్కడ కూర్చొని ఉంది. అయితే ఆమెను ఏమీ లేదు, ఆమె చూస్తూ కూర్చొని ఉండిపోయింది. అదే రోజు రాత్రికి ప్రసన్న కుమార్ రెడ్డి రిపోర్ట్ చేశాడు. ఆ టైంలో నేను ఉంటే నన్ను చంపేవాళ్ళు, అట్లాగనే నా ఇంటిని ధ్వంసం చేశారు, కేసు నమోదు చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్టును పోలీసులు ఏం చేశారు? పట్టించుకోలేదు. ఎన్ని రోజులు పట్టించుకోలేదు? గత శనివారం వరకు పట్టించుకోలేదు. అంటే 7వ తేదీన ఆ ఇన్సిడెంట్ జరిగితే 13వ తేదీ 14వ తేదీ వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత జస్ట్ ఏదో కేసు రిజిస్టర్ చేశాము అనడానికి ఒక 4-5 ఏదో స్మాల్ సెక్షన్స్ పెట్టేసేసి కేసు నమోదు చేశారు. సరే, ఆ సంఘటన అట్లా ఉంచితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ సూపర్ 6 పథకాలనేవి బోగస్ అని చెప్పి ప్రచారం చేస్తూ వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటున్నారు. అందులో భాగంగా 4 రోజుల క్రితం
గుడివాడలో సమావేశం జరిగింది, కృష్ణా జిల్లా గుడివాడలో. ఆ సమావేశానికి జిల్లా పరిషత్తు చైర్పర్సన్గా ఉన్నటువంటి హారిక, అట్లాగనే ఆమె భర్త ఉప్పాల రాము ఇద్దరు కలిసి కారులో ఆ మీటింగ్కి వెళ్తున్నారు. అప్పటికే అంటే మీటింగు రేపు ఉంటుందని తెలియగానే ముందు రోజే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నిర్వహించాలని, సమావేశానికి రాకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు తప్పెట్లు, తాళాలు గందరగోళంగా రోడ్ల మీదకి ఆ రోజు మీటింగ్ రోజున వచ్చేశారు. మొత్తం తప్పెట్లు కొట్టుకుంటూ వాళ్ళు ఎక్కడైతే కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగు బయట బ్యానర్ కడితే ఆ బ్యానర్ను చించేశారు, పోయి మొత్తం ధ్వంసం చేసి చించేశారు. వీళ్ళు మీటింగ్కి వెళ్తుంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్ వీళ్ళు మీటింగ్కి వెళ్తుంటే వీళ్ళను మార్గ మధ్యంలో ఆపేశారు, రోడ్డు మీద ఆపేశారు. లేడీ ఆమె హారికను నానా దుర్భాషలు ఆడారు. అట్లాగనే భర్త లోపల ఉంటే అతన్ని తిట్టారు. ఒక పెద్ద రాయి తీసుకొని కారు వెనక వైపున ఎత్తేయడంతో అద్దాలు పగిలిపోయి వాళ్ళు భయపడిపోయారు. ఏం జరుగుద్దో, నిజంగా ఏమన్నా చంపుతారేమో, రాయి పడితే తల బయలుదే చచ్చిపోతామేమో అంత భయం వచ్చింది. టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా దౌర్జన్యానికి పాల్పడుతుంటే రోడ్డు పైన జస్ట్ చేతులతో అడ్డపెట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప పోలీసులు నిజంగా ప్రేక్షక పాత్రే వహించారు. అక్కడ నెల్లూరులో జరిగిన ఇన్సిడెంట్ అట్లనే ఉంది. ఎందుకంటే 9 ఒక ఇంటి మీద భయంకరమైన దాడి జరుగుతుంటే సిటీలో ఉన్నటువంటి పోలీసు తెలియదు మాకని చెప్పేశారంటే ఏం జరిగినా వాళ్ళకి తెలియదు కదా. అట్లాగనే గుడివాడలో జరిగినటువంటి సంఘటన మీద కూడా దారుణంగా ఉంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఇక మూడవ అంశం వచ్చేసరికి రోజా. ఈమె మాజీ మంత్రి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేశారు. ఈమె మీద గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే నిన్న అంటే 2 రోజుల క్రితం నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆమె మీద వల్గర్గా వ్యాఖ్యలు చేశారనేది ఆమె చెప్తున్న మాట కూడా, అది మనం బయటికి విన్నా కూడా అర్థం. ఏముంది, రోజా 2000 ఇస్తే ఏ పైనైనా చేసుద్ది అని అట్లా మాట్లాడటం అంటే నిజంగా ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లు, ఆమెను వ్యక్తిగతంగా కూడా దూషించినట్లే. ఆమె 2000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్లో ఉందా మాట, నాకేమో చెప్తారు. అలా అంటాను, వాళ్ళు 2000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? ఈ అంశంలో సినీ తారలు కూడా చాలామంది, రాధిక, తర్వాత కవిత, తర్వాత ఇట్లా ముఖ్యమైన పార్టీలలో ఉన్న కొంతమంది సినీ తారలు కూడా స్పందించారు. దాదాపు 5-6 స్పందించారు. వాళ్ళు కూడా ఖండించారు. ఇట్లా మహిళల మీద ఇట్లా మాట్లాడటం మంచిది కాదు. మీ ఇళ్లలో కూడా మీ మదరో మీ సిస్టరో వీళ్ళు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అది గుర్తుంచుకొని మాట్లాడితే మహిళల్ని ఇట్లా మాట్లాడరు మీరు అని చెప్పేసి తీవ్రంగానే స్పందించారు. ఆమె బాధపడుతూ ఏడుస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. చివరకు మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా ఈ క్షణం వరకు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్ళిపోతా ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టడానికి రెడీగా ఉంది. ఆ కేసులు కూడా టీడీపీ వాళ్ళతో చేయించే పెట్టిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం తరపున, కూటమి తరపున అట పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కుంభకోణాలలో ఉండవాళ్ళను పట్టుకోవటము, అరెస్ట్ చేయటము, కేసులు పెట్టడం అనేది అది వేరే విషయం. కానీ అనవసరమైన రాద్ధాంతాలు, గొడవలు, లేనిపోని ఘర్షణలను సృష్టించడము, మహిళలను కించపరచడము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మహిళలను కించపరిచినట్టు మాట్లాడినా తప్పే, అలా అని టీడీపీ వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడినా తప్పే. గతంలో వల్లభనేని వంశీ లేకపోతే ఇంకొకరు 2-3 ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి వాళ్ళు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. అది ఎట్లాగో జరుగుతుంది సందర్భానుసారంగా. కానీ ఈ విధమైన మాటలు మంచివి కావు. ఇది సమాజానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఇటువంటి మాటలను అవాయిడ్ చేయాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి మాటలు మాట్లాడే వారి మీద కేసులు నమోదు చేయాలి. అది ఏ పార్టీ వారైనా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది.